నర్రెడ్డి సునీత దంపతులకి తర్వాత సిబిఐ మాజీ డైరెక్టర్ రామ్ సింగ్కి క్వాష్ పిటిషన్కి క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఈ ముగ్గురికి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సిబిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈయన రామ్ సింగ్ అనే అతను వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని బెదిరించి కొట్టి చిత్రహింసలు పెట్టి నువ్వు ఈ కేసులో ఒప్పుకోవాలి, ఈ కేసు నువ్వు ఒప్పుకోవాలి, అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని చిత్రహింసలు పెట్టి కొట్టి దాని మీద కోర్టుకి వెళ్ళాడు కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి అనమాట. ఈ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో దీనిపైన కేసు కూడా ఫైల్ అయింది సునీత భర్త మీద, రామ్ సింగ్ మీద. ఆ తర్వాత ఈ కేసుని కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టుకి సునీత దంపతులు ప్లస్ రామ్ సింగ్ పిటిషన్ వేశారు. కానీ ఈ పిటిషన్ని కొట్టేసింది, డిస్మిస్ చేసేసింది ఏపీ హైకోర్టు. పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతంలో కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, తనని వేధిస్తున్నారని గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్కి పెద్ద షాకే ఇచ్చింది ఏపీ హైకోర్టు అని చెప్పాలి.